రాత్రి చేయి భద్ర కాకంకము దరహాసం చితకథక విలుండ కయ్యంతవేణి పద్మజురాని హరిరాని చరితారముల కనంతుల విలంద ఎంగేడి రాకలిత క్రీడార్థ వ్యతరేగి ప్రణవాక్షరార్థము పుణ్యశింప కమ్ర ముక్తాఫలా అవనగగనవాగినీపయక్కడపంతి వందేయకంచ విఘ్నపతి పూజనములప్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి ఐంద్రీ జాత ఉదగ్రమూల పదవీ అయర్మ దారాహణం అంతస్తాంత్రిక వామదక్షిణ పద వీకార ఆధ్యాత్మిక జ్యోతిర్మండల జాత్రిక విధికరా ఓంకార ఘంటాపటి వందే పశ్యముఖి మహాకవి సఖి మందార దేవీశ్వరి సభకు నమస్కారం. ఈ రోజు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 22వ వార్షికోత్సవము, కొప్పరపు సోదర కవుల అవగాహన ప్రతిభా పురస్కార ప్రదానోత్సవము, అవగాహన ప్రదర్శనము మరియు కొప్పరపు సోదర కవులలో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారి కుమారుడు, కుమార సోదర కవుల్లో ఒకరైన శ్రీ సీతారామ ప్రసాదరాయ కవి శతావధాని శత జయంతి. ఇన్ని ఉత్సవాలు ఈ శుభ దివ్య ప్రాంగణంలో జరుపుకుంటున్నాము. ఒక పక్క శ్రీ శారదాంబ, ఇంకో పక్క ఆదిశంకరాచార్యులు. ఇక్కడ 22 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో 9/9/2002 విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కళాపీఠం స్థాపించాము. మొట్టమొదటిగా వార్షికోత్సవం నర్సరావుపేటలో జరుపుకుంటున్నాం. దీని విశేషం ఏంటంటే ఇది కొప్పరపు కవుల సీమ. ఇక్కడే పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో కొప్పరపు సోదర కవులు తమ 11వ ఏట మొట్టమొదటి అవధానం చేసి అవధాన విద్యా పరిస్థితులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఈ రోజు శత జయంతి జరుపుకుంటున్న సీతారామ ప్రసాదరాయ కవి శతావధాని కూడా మొట్టమొదటి అవధానం, ప్రారంభ అవధానం మొట్టమొదటి అవధానం గురుజీపంలో చేశారు. రెండవ అవధానం పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో చేశారు. సీతారామ ప్రసాదరాయ కవి గారికి గురు అవధాన గురువు ఎవరంటే సాక్షాత్ కొప్పరపు సోదర కవులు రెండో వారైన వెంకట రమణ కవి. వెంకట రమణ కవి సీతారామ ప్రసాదరాయ కవికి చిన్న అన్న అవుతారు. అటువంటి కొప్పరపు కవుల సీమలో, కవుల సీమలో ఈ రోజు ఈ మహోత్సవాలు ఇది ఒక ఉత్సవం కాదు, మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఒక పుణ్య తిథిగా మనం భావిద్దాము. ప్రారంభంలో డాక్టర్ అక్కిరాజు సుందరరామూర్తి గారితో కొప్పరపు సోదర కవుల పద్యగానంతో ఈ రోజు శుభారంభం పడుతున్నాము. మొట్టమొదటిగా డాక్టర్ అక్కిరాజు సుందరరామూర్తి గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. ఒక 10 నిమిషాల పాటు కొప్పరపు సోదర కవులకు సంబంధించిన మాత్రమే పద్యాల వారు చదువుతారు. అదైన తర్వాత సభ ఉంటుంది, సభ తర్వాత అవధానం ఉంటుంది. నమస్కారం. ముందు ఒక్క మాట చెప్పాలి కాబట్టి వచనాలు మరి డైరెక్ట్ గా పద్యంలో అత్యనాటక సాహిత్యంలో మరిగేపల్లి మనగాడ చిరకమట్టు మనగాడ అనే ఒక ప్రశ్న సభలు జరిగాయి. ఎక్కువ మంది చిరకమట్టున్నారు, మరిగేపల్లి ఎక్కువ ఆశపడి కూడా గద్వాలప్పుడు అక్కడ సభలో చెప్పేవాడు ఏ మాట్లాడాలి చాలా గొప్ప. అటువంటి మర్యాదలు ఒకరొక చాలా విస్తార కవితా ప్రశస్తులాగా, రచిత దివ్యాశు కవి చక్రవర్తులాగా, సోదర కవీంద్రులాగా, అక్షూరులాగా, భవ్య గురులాగా మీకు ఇదే స్వాగతము అని చెప్పి చివరగా శ్రీదేవి ప్రక్రియలుంది ఇక చిరంజీవి శర్మ చేస్తున్నటువంటి అతని గురించి చేస్తున్న సేవ అదంతా మీ అందరికీ తెలుసు. నేను మాటికి చెప్పాల్సిన పని లేదు. ఆ చిరంజీవి అయ్యప్పరాజుకు తదితర అంతా ఆత్మీయమైనటువంటి
మేళచెరువు మొత్తారెడ్డి పిచ్చకులుగా రామగారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉన్నారు. ఆంజనేయ స్వామి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా తెలుసు, కానీ కుప్పలగోడ యొక్క పద్ధతి అది వింటే ఎవరైనా అనుకోనితో రామనామం యొక్క విలువ తెలిసినవాడు, ఆంజనేయ స్వామి యొక్క మహాత్మ్యం తెలిసినవాడు తప్పనిసరిగా రెండు చేతులకి నమస్కరించాల్సింది. మనం పాల్గొనడానికి నమస్కారం. మందుల స్వామి హనుమంతు నదికలుగుతున్నాడు భక్తుమూర్తి. ఏవైనా పూర్వకాలంలో యొక్క ఛాయలు ఉంటాయి. తర్వాత ఒక హనుమంతుడు హనుమంతుడు అంటేనే గుడిగొండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు మరి కూడా మా నాయనకి సుందరరావు వస్తుంది. శ్రీ ఈ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజలు మొత్తం రెడీ వివాదం శ్రీ సురామీక సంతాపి వీతి నమస్తే ఇలా ఆంజనేయ స్వామి గురించి అందులో ఒప్పుకోగలరు. ఇక్కడ సాధ్యమైనటువంటి పద్యాలు నందకాలు రకరకాలుగా రాశారు. ఇక్కడ పంచమ ఆంజనేయ స్వామి మీరు చదవకపోతే అది క్షమాపణ, నాకు అది చదవాలని కాబట్టి ఇవాళ అవధాని చాలా ఇష్టం. హిందూ అందరికీ ఇష్టమే. హిందూవంతుల వాడు బృందావన కసతులని కూడా సందర్భంలో చెప్తారు. అల్పం కఠిన శత్రువుల క్రోడస్యుడై విషత్తుపిన ముస్తాతోటి భక్షించే
పద్మలోచనుడై బాల పద్మబంధు కోటి గురుకులాక్షుడు అట్టి శ్రీ భగవంతు శాస్త్రవక్రతంతు అంతాంతు సంస్మరణు నిజంగా అంతే మరి మహానుభావులైన వాళ్ళు దుర్గా సాక్షాత్కరించినటువంటి వాళ్ళు ఆంజనేశ్వరుడు యొక్క పదవించిన వాళ్ళు మన పాత్ర చేయగలిగిన వాళ్ళు మరి రాస్తారు చూడండి. శ్రీవత్సతి మానవీ ప్రమోదారి సర్వాదిత్యనాథగ్ని ధర్మాసురే సంబుదేవాన్యోదగ్ని సన్నుతాదిత్యనాథగ్ని ధర్మాసురే సంబుదేవాన్యోదగ్ని చామల్లభోగ్యత్తిరీతజ్ఞ దత్త మామాప్రభాజాల నీరామితాయ యద్వయా నమస్తే 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 హరిదాసుని మనం చెప్పాలి అది లింగంలో వరదా చెప్పేవాళ్ళు మనకు చిన్నతలో బాగుపడే మా ఇంటి జగన్ కూర్చోడు మా నాయన గారికి సంగీతం తెలియకపోతుందని తెలుసుకోవచ్చు మా అమ్మ కూడా మరి ప్రభుత్వం ఈ మధ్య చూడండి అట్లా మన దృశ్య సాక్షాత్కారం ఏమన్నాడంటే శంభు పాదముల చేత అయ్యడు అది
శర్మ నన్ను వైజాగ్ పిలిచినప్పుడు ఎందుకు కొన్ని రాగాలు ఇట్లా రాస్తున్నాను, మాండ్యం రాశాను, మరి అప్పుడు మాండ్యంగా ఉన్నాడు, ఇప్పుడు మాండ్యంగా పాటు నేను వినిపిస్తాను. ఇది అందుకే రాస్తున్నారు కాబట్టి కన్నడ మనసు మోహనాలు అంటే ఏదో రాస్తున్నారు. అప్పుడు వైజాగ్ లో వచ్చాడు అని దూరం వెళ్ళిన తమలానికి మీకు కట్లతో ఏ శుభకర్యమే ఇచ్చాసిద్ధులములించు మగితో గ్రామ దేవతలు అక్కటి కాబట్టి అరవిందముల నుండి కలుగవదు, అరవిందముల నుండి కలుగవదు నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా వాసిస్తూ మంచి సామాజికటువంటి శర్మ అంటే కేవలం ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఈ శర్మ గురించి రోజు నాకు ఫోన్ చేసి ఉన్నది. ఎందుకంటే నేను నాకు సాపడుతున్నాను కాబట్టి అప్పుడు ఇక్కడ వాడు కాబట్టి అటువంటి శర్మకు ఆ రాజరాజేశ్వరి మాత ఆ పౌరపుత్రుడు సమస్త దేవతలు కూడా ఆయన ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఇవాళ వచ్చినటువంటి శ్రీచరుడు కూడా మిత్రులు అక్కడికి కూడా శుభ్రపడుతున్నాం. అది అమృతం అనామృతము ఎంతసేపు రోజున మనం కలిగి వేయడం. ఇక్కడ పాడిన ఇంకొక వారి ప్రత్యేకంగా సందర్భంలో అక్షరాస్యంగా మనం దేవాలయంలో పద్మాసం చేసుకుని హాయిగా అక్కడ చేసుకున్నాము. అద్భుతంగా రసాత్మకంగా ఆద్యంతము రసప్రాములుగా మన గ్రామాభిప్రాయం పడుతున్న డాక్టర్ అఖిలా సుందరరామకృష్ణ గారు మాకు బంధువులు కూడా సాహిత్య హిందువులు అటువంటి అఖిలా సుందరరామకృష్ణ గారికి తిరుగు సత్కారం. ఆ తర్వాత మనం విషయంలో సభలు ప్రారంభిస్తున్నాం.
కొప్పరపు కవులు దుర్గారాయణ ఉపాసకులు హనుమత్ భక్తులు వారి జీవితాంతము దుర్గాదేవి హనుమత్ ఉపాసకులే జీవించారు. సామాన్యంగా కూడా దుర్గాదేవిని కలుసుకున్నారు. ఇందాక అన్నగారు అచ్చిరాజు గారు కూడా వినిపించారు. ఆయన ప్రయాణానికి కొప్పరపు ప్రజల్లో నవరాజరాజేశ్వరి స్థితిని నోటు రావడంలో ప్రార్థనగా వారికి సమర్పించాను. ఇక మన సహం కొప్పరపు కూడా తగ్గినంత వేగంగా మారక వేగంగా జరుగుతుంది. సభ ఉంటుంది, సత్కార సభ ఉంటుంది, ఆ తర్వాత అవమానం ఉంటుంది. ఈనాడు సభకు సభాధ్యక్షుడు గురు సహస్రావధానం గురు పంచ విద్యకు ఆదిని నిర్ణయించారు. సరైన వారపత్రాలు గారు ఎంతో మంది అవగాహన తయారు చేశారు. వారు స్వయంగా సహస్రావధానం అయింది. అనేక మందితో అవగాహన చేయడమే కాక ఎంతగా కూడా అవగాహన సహస్రావధానం చేసి తిరుపతి వేయగలరు కొప్పరపు యొక్క అవగాహన వారసత్వాన్ని నిలబెట్టుగా కడిగిన వారసత్వాలు గారు వారు ఈనాడు ఇస్తున్నారు. వారిని స్వాగతంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. కొప్పరపు వ్యక్తి ఈనాటి అవగాహనని సంచారకత్వం వహిస్తున్న డాక్టర్ ఆలకత్తి శ్యామనానంద ప్రసాద్ గారు ఈ రోజు విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి, గౌరవ అతిథి వారిని ఈశ్వర్ రెడ్డి గారు ఈశ్వర్ రెడ్డి గారి ప్రేరణతో ఈ రోజు నర్సరావుపేటలో ఈ సభ జరుగుతుంది. 25 ఏళ్లకు కొప్పరపు స్థాపిస్తే 25 సంవత్సరాల వార్షికోత్సవం విశాఖపట్నం జరిగాము. ఈశ్వర రెడ్డి గారు అయ్యప్ప భూమితో మొట్టమొదటిగా వార్షికోత్సవం నర్సరావుపేట జరుపుకుంటున్నాము. అటువంటి ఈశ్వర రెడ్డి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాము. ఈ కొప్పరపు కళాపీఠం సభ ఈ రోజు ఈ నర్సరావుపేట కళావేదిక యొక్క సహకారంతో జరుపుకుంటున్నాము. ఈ నర్సరావుపేట కళావేదిక ప్రతినిధి వేదిక ఆహ్వానిస్తున్నాము. అయ్యప్పరాజు అంటే మా పేరు అన్నయ్య. అయ్యప్పరాజు వాళ్ళ నాన్నగారు కొప్పరపు స్వయంగా మేడలు. అయ్యప్పరాజు వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ సంతరించాడు కాబట్టి బాంధవ్యం ఉంది. అంతేకాదు ఈ రోజు శతదేవి జరుపుకుంటున్న కొప్పరపు సీతారాయ పదాలనాయకుని కథాలు మొట్టమొదటి అవగాహన వాళ్ళ ఊళ్ళో గుడియేకలు చేశారు. కాబట్టి వాళ్ళ గుడియేకవి ఇన్ని ప్రాతినిధ్యాలతో ఈ రోజు వేదికపై ఆహ్వానిస్తున్నాను. శ్రీ కొప్పరపు కళాపీఠము అటు శ్రీ నరసరావుపేట కళా వేదికకు ఉభయ సన్మిత్రుడు, ఉభయ మిత్రుడు, శుభవాసుడు అన్నయ్య అయ్యప్పరాజు. కొప్పరపు అనేక అవగాహనలో ఎన్నో కష్టాలను, వివిధ కళ్యాణాలు పొందారు. ప్రజామోహనోత్సవాలు పొందారు. నన్ను 2000 గ్రహించబడ్డాను. అటు గద్వాలు కన్నపట్లే కాదు మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని పట్టణ రాష్ట్ర జీవనంగా పొందారు. అన్ని జీవనంలో కూడా కొప్పరపు అవగాహన పరిస్థితిని ఆ కవిత శారదామని అందరికీ ఊరేగించి ఏడుగురు అబ్బాయిపై రేడియో ధ్వానాలు కల్పించారు. అటువంటి కొప్పరపు కూడా అవగాహన ఆశ్చర్యంగా పూర్తిగా ఇద్దరు అవగాహనలు ఈ రోజు కొప్పరపు పురస్కారం అందజేస్తున్నాము. అందులో వైద్యురీత్యా ఆరోగ్య శ్రీకరణ గారు ప్రతివారు వారు అమెరికాలో ఉంటారు. అమెరికా విషయంలో దాదాపు 5 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పటికీ భారతీయతతోటి, వైదిక నిష్ఠతోటి, అవగాహన సాధనతోటి, సంస్కృత విద్యాశాస్త్రంతో ప్రతి క్షణాన్ని పొందికం చేస్తున్న వ్యక్తి ఆరోగ్య శ్రీకరణ గారు. ఈ రోజు వచ్చినాము మేము మన ఇంట్లో భోజనానికి ఇంటికి వెళ్తే మేమందరము డైనింగ్ టేబుల్ మీద భోజనం చేశాము. వారొక్కరే పద్మాసనం వేసుకొని అమ్మవారి భోజనం చేశారు. వాళ్ళ అమెరికాల నుంచి వైదిక విద్యని భారతీయులు సాధిస్తున్న అవగాహన వారు ఇప్పుడు సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ అనేక అవగాహనలు చేశారు. ఈ మధ్యనే సంస్కృత అవగాహనలో 2 శతావధానాలు చేశారు. అటువంటి భారత శ్రీకరణ గారు తెలుగు అవగాహనాన్ని అమెరికా ఖండంలో ఒక ఖండాంతరాలుగా ఎండాకి ఊరేగిస్తున్నందుకు వారికి కొప్పరపు పురస్కారం సమర్పించబోతున్నాము. భారత శ్రీకరణ గారు వేదికపైకి సమయంగా ఆహ్వానిస్తున్నాం. కొప్పరపు అవగాహన పురస్కారాన్ని స్వీకరించబోతున్న మరొక అవగాహన ఇతరులు కొప్పరపు తమ ప్రసాదాలు ప్రసారాలు ఇటువంటి మహనీయులందరూ మానవ నాగరికత గారు, దైవాన్ని గారు, మెట్టాలి గారు
ఇత్యాదులందరూ కూడా కైలు అడ్డపడతారు గారు కోటవారు ఇలాంటి వారు ఎందరో అవధాన సరస్వతిని ప్రజలకు తీసుకువెళ్ళారు. ఆ అవధానం కొనసాగిస్తున్నారు. అయితే అవధానం వైభవం కలిగిన అవధానం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా భయం కలిగినప్పుడు మీరు భయపడలేదు. అవధాన సరస్వతి ఎప్పుడు వైభవంగా వెళ్తూనే ఉంటుంది. రూపించగలిగినట్టుగా చూసి అక్కడ పెరిగి చూస్తే నాకు దర్శనం అవుతుంది. అన్నీ సున్నాయి కేవలం వయసులో స్వయంకృతితో ఉపాసనతో అవధాన సంస్థలను అర్చిస్తూ ఇటీవలే కేవలం 40 రోజులలోనే విషకాలధారాలను ఎందుకు చేస్తుందన్నమాట. అదొక చరిత్ర. అటువంటి పురుషుల అపన్యకు పురస్కారం ప్రసారం చేయబడుతున్నాము. పురుషుల అపన్యలు సాధారణంగా స్వాగతిస్తున్నాం. ఈ కుర్చీలు 40 అవధానంలో కుర్చీల గురించి వేసుకొని దాన్ని అలాగే ఉంచుతాము. ఆ ఖాళీ కుర్చీల్లో ఖాళీగా లేదు. అక్కడ కొత్తగా ఉన్నారు, ఉన్నారు, ప్రధాన సమాజాలు ఉన్నారు, అత్యంత ఉన్నారు. అందువల్ల భావిస్తూ ఆ శూన్యానికి ఆశయానికి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిద్దాము. మహాపరిషత్తు కార్యక్రమం జరుగుతూ గురుల ఉత్సవాలు శ్రీ అడిగేళ్ళ వరప్రసాద్ గారు ఊరుగా వారు సభాధ్యక్షుడుగా వారు వెనుకబడి పెరుగుతారు. అది అయిన తర్వాత ప్రపంచ వ్యవస్థాపకుడుగా నా పరిస్థితి ఉంది. ఊరుగా ఈరోజు సభాధ్యక్షుడు శ్రీ అడిగేళ్ళ వరప్రసాద్ గారు కొనుపడుతున్నాం. ఉత్తర జ్ఞానదాయిన వాత్సల్య పరిపూర్ణాం అనుభవం హితభాషిణాం రామస్యాహం అహం వసామి సతతం రామే శ్రీనివాసుఖ్యాం సభాయించిన నరసరావు ఇతపూర్వం ఇక్కడికి రావడం, అవతారాలు చేయడం, ప్రసంగం చేయడం కూడా జరిగింది. నేను ఇండియా వచ్చాను. నేను మా కోట లక్ష్మీ నరసింహ జతగా అవధానం చేయడం కూడా జరిగింది. ఈ ఊళ్ళోనే ఒకరు నాతో పాటు నైవేద్యంలో సహాధ్యాయులు కూడా సహాధ్యాయులు ఉండేవారు. ఇప్పుడు ఆయన పేరు కూడా గుర్తులేదు. ఇప్పుడు 40 ఏళ్ళ సంఘటనలు ఇప్పుడు సరే. ఒక చక్కని కార్యక్రమం చదువు వేళలో మనం ఆశ్రయిస్తున్నాం. గొప్ప వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ విద్యా విశేషాలను స్మరించుకుంటూ వారి వేరుగా ప్రతి సంవత్సరం ఒకరిగా అనేకముగా కనీసం ఇతరుల పురస్కారాలు వారి అనే ఒక సంకల్పం వారి మనవరికి కలిగింది. అది కూడా పౌరులు ప్రభుత్వమే పౌరులకే కలిగింది. గట్టిగా పుత్రులనే కలిగింది. అయ్యో మా తండ్రి గారి తరఫున చాలా గొప్ప మా తండ్రి గారు గొప్పవాడు, ఆయన పేరు తీసుకెళ్ళాలని ఆవిడకే పుత్రులే రోజులలో పౌరులే పుత్రుల రోజుల్లో ఎక్కడ ఎక్కడ ప్రభుత్వులు ఆ ప్రభుత్వ ప్రతి సంవత్సరం కాకపోతే ప్రశ్నలు కావాలంటే ఇంత కావాలంటే ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ భగవంతుడు లోపల విషయించడం వల్ల మీరు చూసి నేర్చుకుని ఆయన ఆలోచనగా వస్తున్నారు. ఇంతకుముందు విశాఖలో నాకు శ్రీవర సీతారామ శాస్త్రి గారికి నా తిరుమలకి ఆ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇదే పురస్కారం ఇవ్వడం జరిగింది. దానికి మన శ్రీమానంద బ్రహ్మానందం గారు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేశారు. ఇక్కడ కూడా ఇద్దరు ఇస్తూ ఉన్నారు. పాలన శ్రీకర్ అలాగే మన అప్పుడు సాధారణ ఇద్దరికి కూడా అప్పుడు సర్కార్ విశాఖపట్నంలో పురస్కారం తీసుకునే పరిస్థితి ఎట్లాంటిదైతే శ్రీకాకుళంలో గురు సాధారణ శతావధానం చేస్తాం. ఆ శతావధాన సభకు నేను సత్యాలు మొత్తం 4 కార్యక్రమం 2
నిర్ణయం చేశారు, 3 కోట్లు నిర్ణయం చేశారు, 4వ కోట్లు భాగం అదే ఈ ఇచ్చేప్పుడు పురస్కారం అనుకుంటున్నాయి. దాని వాళ్ళందరికీ చెప్పి అపూర్ణ విషయం చెప్పి ఇలా నేను పురస్కారం ఉండాలి, కానీ వేరే భారత సిద్ధాంతం మీరు ఇస్తున్నానని చెప్పి అపర్ణ శతావధానం నుండి భారత సమయంలో ఆ సభను విడిచిపెట్టి వచ్చే పురస్కారం తీసుకున్నాను. ఇవాళ అదే అపర్ణ పురస్కారం అదే పురస్కారం తీసుకుంటున్న సభకు వారు చాలా చాలా ఇష్టమైన ఆప్తులు మా అందరికీ భరిస్తాను. అగ్గిరాజు శ్రీరామకృష్ణ గారు ఆయన వచ్చి ముందు ఆ కొప్పటి కోరిక పద్యాన్ని చదివి మనం వినిపించడం. అందులో మా అన్నగారు అగ్గిరాజు శ్రీరామకృష్ణ గారు ఆయనకి ఎవరికైనా ఉంటే గాత్ర సౌందర్యం ఉంటుంది, కొంతమందికి గాత్ర సౌందర్యం ఉంటుంది, కానీ గాత్ర సౌందర్యం కూడా శ్రీరామకృష్ణ గారు అంటే గాత్ర శబ్దానికి ఆయన శారీరక సౌందర్యం ఉండాలి, అన్ని సినిమాలో గట్టిగా అనిపిస్తుంది. అలాగే గుర్తు కూడా వచ్చి కమలేశ్వరుడు కూడా గమనించారు, సంగీత జ్ఞానించారు, సాహిత్య జ్ఞానించారు, కవితా జ్ఞానించారు. అబ్బో ఇంకా వాటి కాదు విజ్ఞాన అలా చాలా ఆనందంగా ఉంది. అలాగే సర్వమ్మ తమ్ముడు భారత సంగ్రామ సంస్థలు పాటలు శ్రీకరణ కష్టాలు మా తమ్ముడు భారత సేవలు సార్ ఆయన అక్షరంగా ఉంటారు, ఆయన సంచారం కావాలి. ఇదొక విశేషం. సభ భక్తులు చాలా చాలా ఉదాహరణగా గొప్పగా ఎటువంటి నేను వారు ఈ సభలో వచ్చారు చెప్పలేదు కాదు. అవధానం చేస్తున్నప్పుడు వారు చెప్తున్నప్పుడు తెలుగు అలా చెప్పకుండా కొప్పటితో ఎవరు చెప్పేవారు తెలుసా అని ఈ పద్యంలో చెప్పిన దానికి నాకు భాషలో కూడా అక్కడ ఈ పురస్కార ప్రధానాలు వదలాలు అంటే భాషలు ఈ భాషలో చెప్పలేదు. అప్పుడు ఇంకా లోకానికి తెలియని రోజుల్లో అంటే భాషలుగా ఈ పురస్కార ప్రధానంగా లోకానికి తెలియని అసాధారణం ఈ కథలు మేము ఎక్కడ చూసావా చూసావా చూసే కథలు అలాగే మన మరి వారు కానీ కథలు మాత్రం 2 జగత్తులు వచ్చి తిరుపతి వెంకటకు గొప్ప ఇక్కడ స్పర్ధ ఆరోగ్యకరమైన స్పర్ధ ఇవాళ రాజకీయ స్పర్ధ మొదటి తయారవుతున్నాయి. ఆనాడు కొత్త స్పర్ధ వహిస్తే ప్రభావం సాహిత్యం వెళ్ళి అజరామూలమైనటువంటి పెద్ద సాహిత్యం వెళ్ళి అది స్పర్ధ. స్పర్ధలో ఒకరు వేగం లేదు, వాళ్ళు వేగం కాదు. స్పర్ధ స్పర్ధయా అంటే విద్య కనుక ఆ వేగం ఏంటి? ఇది ఇంత వేగంగా ప్రతి చెప్పేస్తారట లేదా గంటకు 3 గంటలు చెప్పాలంటూ పెద్ద చాలా ఉన్నాయి. ఎలా చెప్తారు ఎంత కోరుకోవాలా? ఇది సహజమా, ఇది సాధ్యమా అని చాలాసేపు మనసు తెలుస్తుంది. కానీ ఒకసారి ప్రత్యక్షంగా చూసాక ఆ అనుమానం ఎలాగో గొప్ప విషయం ప్రత్యక్షంగా చూడాలి. కానీ గొప్ప ప్రసాదాలు యొక్క ప్రదర్శన కూడా ఆయన ఇదిగా వచ్చారు. ప్రసాదాలు ఆ
సమస్య ఎన్ని వచ్చాయి ఆ సమయంలో ఏమి ఉండాలి ఆ సమయంలో పాలపక్షాన్ని ప్రసాదించాలి తీసుకుంటే ఆయన ముందు మాట్లాడుతుంటే ప్రసాద్ ప్రతి గారు ఆయన్ని కూర్చోండి అన్నారు. అలాగే కూర్చోంటే కూర్చో ఆశించి ఎలా నడుస్తుందంటే రెండో వందలు కూర్చో చెప్తారు, మూడో వందలు ఆయన చెప్తారు. మీరు బట్టి పెట్టుకోవడం ఇలా చెప్పేస్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ గారు ఆయన ప్రసాదమైన భక్తిగా ఉన్నప్పుడు ఆ సిద్ధార్థంలో శశాంగా చేసినవాడిని, ఆ సిద్ధార్థంలో లక్ష్మణగా చేసినవాడిని, ఆయన మెరుగు భారతదేశ సంతానం తిరిగిన వాడిని, ఆయన ఆశ కూర్చున్నవాడిని, ఆయన సాగున్నారు అన్నాడు. ప్రసాదమైన భక్తిగా ఉండగా మంచి పనులు చేస్తున్నా ఉండగా నా అది చేసిన ఆనాటి సమాధికి ఈనాడు సమాధానం ఈనాడు వారి 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 తెలుసు వారి రాత్రి వారి వేదంటే ఈ శిఖారంటే ఇలా చెప్తుంటే అప్పుడు ఇంతకైనా చూపించాలి. జనాలు వెళ్ళిపోతున్నాయి, క్లాసులు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నట్టు అందరూ వెళ్ళిపోతున్నాయి. బ్రహ్మాండం చెప్పినప్పుడు ఏంటి మేఘ అమలుస్తుంది మా ఆశ్చర్యం. మరి విజయరావుకి అసలు తిరుపతి అంత గొప్ప జైలు, అంత గొప్ప అసాధారణ ప్రజ్ఞ, అంతర్వేదంలో క్వాలిటీ మాత్రంలో చేరడం, అంత గొప్ప ప్రజ్ఞావంతులను ఆ శాస్త్రం మాట మనకి అనుభవించింది. ఇప్పుడు ఆయన శతజయంతి జరుపుకుంటున్నారు, గొప్ప సౌకర్యం యొక్క స్మరణ కూడా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మన ఈ పురస్కార స్వీకర్తి కూడా ముందుగా నా శుభాకాంక్షలు అందజేస్తూ ఇటువంటి ఒక యజ్ఞం ఏకైనా ఒక మహాయజ్ఞాన్ని చాలా స్వరాజంగా ఆయన అధికారులు పడగలిగిన సాధారణ వ్యక్తిగా నేను నడుస్తున్నాను. నాకు తెలియకుండా ఏమంటే నాకు తెలియదు, కానీ ఆయన చూడడానికి సాధారణ సభ ఉన్నాయి. తెలుగు పడుతున్నాడు ఆయన వార్తా ప్రపంచానికి అయితే పద్యాలు చెప్పేది ఏమిటో, పద్యాలు కంఠస్థం చేసేది ఏమిటో, పద్యాలు ఆదరించడం ఏమిటో, ప్రేమించడం ఏమిటో, పురస్కారాలు ప్రభావం చేసేది ఏమిటో, మనం చెప్తాంగా. ఇంతకుముందు మరి మన శ్రీరంగ సకాలం చేస్తుంది, మన బ్రహ్మాండ ఎలాగా ఆ ధరాలు సంపాదించుకుంటున్నారో, ఖర్చు పెట్టుకుంటున్నారో, ఆయన కోసం కాకుండా ఈ సభ కోసమని ఈ పాపగారి ఆ పేరు ప్రతిష్టలు ప్రజల హృదయాలు కోరుకుంటున్నారు. ఆయన ఇవాటి తరానికి చాలా మంది ఆదర్శంగా భావిస్తూ ఇటువంటి ఉదాహరణ సభకు అధ్యక్షుడిగా నలుగురు మూడవేలు అధ్యక్షుడిగా భావిస్తూ ఈ అధ్యక్షుడు కనుక తొలిపడి కూడా ఉంటుంది. అంటే తొలిపడి మరిపడి కూడా ఉంటాయి కదా, మరి అధ్యక్షుడు పడుతున్నారా తొలిపడి కాబట్టి మరిపడి ఉంటాయి కదా. ఇంకా మళ్ళీ ప్రశ్నానికి ఈ సభకు ఇందులో పురస్కార ప్రదానం జరుగుతుంది, అవగాహన జరుగుతుంది. అడుగు పాలనలు పెరిగేట్టున్నాడు. ఎప్పుడో వారి పెద్దలు చూసుకునే పాలన అందులో చివరికి అందుకని ఆ పుట్టుతారు. ఎందుకంటే ఇలాగనే మన చెప్పే రాష్ట్రంలో ప్రత్యక్ష సాక్షి మన రాష్ట్రంలో ఉంటున్నారు, ఆయన అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఉంటే వచ్చి న్యాయాన్ని కూర్చొని బోధించి ఏమి చేయమన్నాడు. మరి ఇక్కడ నుంచి మేము న్యాయంలో బోధన చేయమని అనుకుంటున్నాం. అంటే ఆంధ్రాలో ఉంటే మన ఆచారాన్ని మనం తీసుకుంటున్నాం, అమెరికాలో ఉన్న ఆచారాన్ని ప్రతిష్టంగా పాటిస్తున్నారు. అది ఆర్ఎస్ శ్రీకరణ గారి యొక్క గొప్ప నైష్ఠ్యత. ఈ అవగాహన ప్రత్యేకించాలని ఎవరికి నైష్ఠ్యత ఉంటుందో వారికి బాగా నష్టం అవుతుంది. భూ ప్రత్యేకించాలో అది రాకపోవడం బాగా పడుతుంది. మరి నేను అమెరికా వారికి అక్కడ అన్ని వారితో సాగుగా ఉండడం జరిగింది, అక్కడ ఉండి అవగాహన చేయడం జరిగింది. అప్పుడు అవగాహన మరి అవగాహన అక్కడికి తీసుకొచ్చి వారితో ఆలోచించి
అక్కడ చేసే ఉద్యోగ చదివి ఇక్కడ ఈ అవగాహన, ఈ విధానం, ఈ వ్యవహారం అంటే ఆసక్తి మొదట కల్పిస్తారు. ఆంధ్రాలో లేకపోయినా అసలు భారతదేశంలోనే లేకపోయినా భాషా ప్రేమిగా విద్యా ప్రేమికులు చదవకపోయినా ఆధునికమైనటువంటి విద్యలు చదువుతున్నప్పటికీ కూడా ఈ విద్య మీద ప్రేమ పెట్టుకున్నారు. పెద్దగా పూజిస్తున్నారంటే సత్యం క్లుప్తంగా చూపిస్తాను. ఆ తర్వాత సత్కార కథ ఇందాక వారు గురు సహస్రాలు కళ్యాణ వరప్రసాద్ గారు గుర్తు చేశారు. ప్రసాదపతి గారి వేగం పలికిన పలుకులని వీళ్ళు 18 తీరునాది నే పలికటలతో వందలకు వందల నా పలికడి సమాప్తని అని ప్రొఫెసర్గా చెప్తుంటే ఎవరో రాయలేకపోయారు. చూడగా ఏం చేశారంటే ఆ సమాప్తమైన మాట తీసేసి సమాప్తలను రాశారు. పలికిన పలుకులని వీళ్ళు 18 తీరునాది ఏ పలికటలతో వందలకు వందల నా పలికమందరు వాసలు వాడని ధరాస్తని సమావేశాల సోదరులకు మనముడిలో ప్రసాదపతి గారు కొప్పలకు వేంకటరత్న కవి కొప్పకు సోదర కవుల కుటుంబీకుడు ఆయన వంశీకుడు వారు పూర్వాశ్రమం డాక్టర్ ప్రసాదపతి గారు వీరి ఉత్సాహ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర భారతీస్వామి గారికి పూర్వాశ్రమంలో మాతామా వంశం కొప్పకు వంశం కొప్పకు కోవ యొక్క మాతామా వంశం కోతరాజు వారి వారు ప్రసాదపతి గారు ముత్తాత గారు కోతరాజు రామకవి గారు కొప్పల సోదర అభిమానుడు మరియు మాతావుడు. అలాగే ప్రసాదపతి గారు 12 ఏళ్ల వయసులో కొప్పలకి ఒక పెళ్లికి వచ్చినప్పుడు కొప్పల సోదర సభలో 3వ వారి కృష్ణరామయ్య గారు అధ్యక్షుడిగా ఉండి మొట్టమొదటిగా కొప్పల ఇంట్లో ప్రసాదపతి గారు 12 ఏళ్ళ అవధానం చేశారు. అయ్యను ఉంచినాము కవితాముడు ఆత్మపైకి తాతయ్యను ఉంచినాము మరి కాస్త కయ్యంకు నన్ను వచ్చి రామయ్యను ఉంచినామని జనాలు చూస్తారు దేవదేవుడు అంటూ ఆయన ఇస్రాయేల్ గారికి ఆశీస్సులు పొందారు. ప్రసాదపతి గారు అటు ప్రసాదపతి గారిని పంచుకోవాలి తీరాలి. కొప్పల సోదర అవగాహన పుస్తకం ఆశ ప్రజ్ఞకు కొప్పల వికార ప్రసాదపతి కుమార ప్రతినిధులు వారి తర్వాత ప్రతినిధి డాక్టర్ ప్రసాదపతి గారు ఆ ఆలోచించలేదు కల్పనకు ఉండేలేదు ఇంత పాటకేమి ఎటుకేమి కల్పట్టదు ఏ ఆలస్యములు కలగకూడదు అందులో అయ్యాలి ఇవ్వాలి పాడేది ఆశగా కవిత కారణం నిర్వాహం. ఈ పద్యంలో ఏపీ ప్రభాకర్ గారు కొప్పల సోదరుడు పద్యం ఇంగ్లీష్ తీసుకుని ప్రభుత్వ గారు ఆ మొట్టమొదటి పాటతో అలా మొదలుపెట్టారు. ఆలోచించలేదు కల్పనకు జ్ఞానయత్నము ఉండేది. ఈ పద్యం వివరించాలనుకుంటున్నాను. కొప్పలకు కూడా పద్యాన్ని ఎత్తుకుంటే ఆలోచించడం ఉండదు, ఆలోచించడం లేదు కల్పనకు జ్ఞానయత్నము ఉండేది. ఇంకొక పాటకి ఎటుకోలు పడతాను ఏ ఆలోచనలు కలిగలేదు అని అయ్యారే వివాహి పాడేది ఆశగా కవిత ప్రారంభం నిర్వాహం. అయితే ఆశకరిస్తాన్ని ప్రారంభించడం తేలికైనప్పటికీ నిర్వహించడం చాలా కష్టమని ఆ మాటలు కూడా వీరు ప్రభాకర్ చెప్పారు. నాటకం నిరంతరం వాక్యం కలిగి భగవాను మనకు జనజీవనం ప్రతిభావంగా వచ్చేలో చెప్తున్న పద్యములుగా ఒక్కడే పనికిన పడుకున్నది పద్యములు చెప్తున్నాడు ప్రభాకర్ చేస్తున్నారు. పనికిన పడుకునే పద్యముల ప్రభావం గురించి మనం కలుసుకుంటూనే ఉండాలి. అలాగే సీతారామ కవి గారి కూడా ఆ నీరు కూడా కొప్పల వారసత్వాన్ని గురించుకున్న వారు కొప్పల సీతారామ కవి కొప్పలకు కవులకి తిరుపతి వేగట కవులకి వివాహాలు అలాగే నియోజక వైద్యులుగా రాష్ట్రం విడిపోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ అది చాలా అవకాశం అనుకునే అంశం అది కాదు. వారిద్దరు కూడా అమ్మవారి యొక్క భారమే అమ్మవారి అనే మాట తిరుపతి వేగట కొప్పల అమ్మవారి ప్రవేశించి అమ్మవారి ప్రవేశించిన ఆటే ఆ రెండు వచ్చి వివాహాల వల్ల అప్పటి పద్యాలు ఉంటాయి. గొప్ప అవగాహన కూడా పుట్టారు. పద్యం రాజ్యం లేదు
అంత గొప్ప ఒక వాతావరణం తిరుపతి జరిగింది. అయితే తిరుపతి కటకంలో పెద్దవారైన తెల్లపల్లి వెంకట శాస్త్రి గారు సుదీర్ఘకాలం జీవించారు. 1950 తెల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఉన్నారు. తిరుపతి శాస్త్రి గారు 1920 గారు. అలాగే గొప్ప సోదరుల కంటుకోవడంలో పెద్దవారైన వెంకట సుబ్బయ్య కవి 1932-40 వెళ్ళిపోయారు. రెండో ఆయన వెంకటరమణ కవి 1942-50 వెళ్ళిపోయారు. అయితే సీతారామ ప్రసాద్ గారికి మొదట్లో చెప్పినట్టుగా యువతండ్రి మరియు ప్రధాన గురువు శ్రీ పప్పరపు వెంకటరమణ కవి మొదటి సంవత్సరంలో రెండోవారు. వారు కూడా దర్శించిన తర్వాత 1942లో విజయవాడ శ్రీరంగపేటలో సాక్షాత్ తెల్లపిల్ల వెంకట శాస్త్రిగా సభాధ్యక్షుడిగా ఉండి సీతారామ ప్రసాదాలతో అవధానం చేయించారు. అనేక సార్లు తెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కుమార సోదరులతో సీతారామ ప్రసాదాలను విద్యార్థి వీళ్ళందరూ కుమార సోదరులు అంటారు. వీళ్ళతో అవధానాలు చేయించారు. సమస్య సమస్యించారు తెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. అదే అవధానంలో విశ్రాంతి దర్శనాలు కూడా శిక్షకులుగా ఉన్నారు. అలా ఇది తెల్లపల్ల వెంకట శాస్త్రి గారు సీతారామ ప్రసాద్ గారు ఇచ్చిన సమస్య. అప్పుడు సీతారామ ప్రసాద్ గారు వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. దాన్ని పరమాత్మకంగా ఊరికి తెల్లపల్ల వెంకట శాస్త్రి గారు తిరుపతి ఆశీస్సుడు ఆనందాన్ని స్పందనని సీతారామ ప్రసాద్ గారు ఆ పరమేశ్వరి కరుణ అందరూ ఉంటే సమస్యలను ఉత్తమలు ఉత్తములు ఆ సవనాల తప్పకని అన్ని దక్షత సంపూర్ణంగా గొప్ప తీసుకురా అమ్మవారం ఈ ఒప్పులకు విద్యాత్మకమైన కర్తవ్యం ఆశించడానికి విషముడికి విషయంలో కుమార సోదరులు ఆశీర్వదించుకునే సత్యం గొప్పరమన్న గోపురం ఈ ఒప్పులకు విలువలు నిరంతరంగా ఎదించినారు. విద్యాత్మకులంటే విద్యా సముద్రులు విద్యాత్మకమైన కర్తవ్యం ఆశించడానికి యశముడికి విషయ దాకా అంత అద్భుతమైన ఆశీర్వాదం తిరుపతి వేగల గౌరవించి వారి నుంచి గొప్ప సీతారామ ప్రసాద్ గారు కుమార పెద్దవాళ్ళు ఈ రోజు గొప్ప సీతారామ ప్రసాద్ గారి ఉపదేశిని మనం అనుకుంటున్నారు. తిరుపతి వేగల ఆశీకులు కుమార ప్రదర్శనపై అద్భుతంగా చూసాలని చెప్పడానికి విషయాలు చెప్పుకొని కూడా అదే సభలో తెలియజేయబడ్డ సభలో ఒక పురుషుడుగా వచ్చిన చెప్పిన గారు సీతారామ ప్రసాద్ యొక్క అవగాహన నైపుణ్యాన్ని ఆర్థికత వేగాన్ని చూసి ఆలోచించి 2 పద్యాలు చెప్పారు. అందులో మనం సీతారామ ప్రసాద్ గారి గురించి తలుచుకొని తీరాలి. ఇక్కడ తెలుసుకుంటున్నాము. ప్రభుత్వం గురించి ఇప్పటికే చాలా మంది తెలుసు. వారి గురించి చెప్తూ సీతారామ ప్రసాద్ గారి గురించి కొంత పరిచయం చేస్తూ త్వరగానే నా పరిచయ కార్యక్రమాన్ని మీరు ఇస్తారు. ఏకదాటి ధర్మములు గంగలు ఓడియలు నిలుపగలాలి శంకరుడు నేను అంతర్గత పూలను చెయ్యలు కట్టాలి తను చేకరులా శుభాభావిత వారిని గమన చరణమాటలు సృష్టి లేదుగా. అంటే గంగ యొక్క జటాయుగంలో గంగ యొక్క ప్రవాహం నాటడానికి సూర్య యొక్క జటాయుగం ఉంది. అలాగే సంపూర్ణ ఉత్పత్తి అలాగే ఆపడానికి చివరి కట్ట ఉంది. ఈ మహాకవితా వేదాన్ని నాకు శక్తి ఈ సృష్టిలో చెప్పాను. ఈ పద్యం ఎవరిని చెప్పారంటే సీతారామ ప్రసాద్ గురించి చెప్పారు. అలాగే తప్పకుండా పట్టాలి నిర్మాణపడలేదు. ఈ తప్పకుండా కేవలం తప్పకుండా గురించి తప్పదు కానీ ఇది పరమానికి వండవేశ్వరికి ఉద్యోగానికి పౌరత్వకి మనం ప్రతిష్టాత్మకంగా ఆ పూర్వ మహారాజు కలుపుకునే విద్య శుభమే అయ్యింది. కాబట్టి మనం తప్పకుండా కొడతాము. తప్పకుండా ఉండకూడదు. ముఖ్యంగా తప్పకుండా రచనగానే ఉండాలి. ఇక ఈరోజు సత్కారం పొందుతున్న వారు ఒకరు పురుష అపన్న గారు, ఇంకొకరు పాలన శ్రీకరణ గారు. పాలన శ్రీకరణ గారు అడిగంట వరప్రసాద్ గారికి ప్రశిష్యుడు. ఎందుకంటే పాలన శ్రీకరణ గారికి అవధాన గురువు శ్రీ వద్దిపతి పద్మారావు గారు, వారికి గురువు అడిగంట వరప్రసాద్ గారు. కాబట్టి ఈ ఇద్దరు గురువులు వచ్చారు. ఈ సభ మనం ఈ ప్రధానం చెప్పుకుంటున్నాం. కొన్ని సేవకులు పురస్కారం ప్రదానం చేద్దాం. మన మధ్య ఇప్పుడే ఎన్ఆర్ఐ నాగేశ్వర గారు వచ్చారు. ఎన్ఆర్ఐ నడిపల్లి అప్పారావు గారు వారి సుపుత్రుల వారు. నడిపల్లి అప్పారావు గారికి కొప్పటి సీతారామ ప్రసాద్ కవి గారికి చాలా ఆనందము, చాలా స్నేహము, చాలా ప్రేమ. అలాగే నడిపల్లి అప్పారావు గారి నాన్నగారికి
కొత్త ప్రజలకు ఎంతో అనుభవము, అంతేకాదు మెడికల్ అకాడమీకి పుట్టాల ప్రభుత్వం ఎంతో అనుభవము, శ్రీ ప్రామాణిక పాఠశాలకు అనుభవం, అంతేకాకుండా వారి జస్టిస్ గా ఎప్పుడు మనకి 16 ప్రాంతం నుంచి జస్టిస్ అయిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎల్లారి నాగేశ్వరరావు. వారి వ్యక్తులు రుద్రాభిషేకం చేస్తారు. పండుగ నుంచి ఆ పరంపర వచ్చింది. స్వామివారిని అభిషేకిస్తూ నిత్యం ఉపాసన మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వారికి అమ్మవారు స్వామివారు పితృదేవతలు అంత వైభవాన్ని ఇచ్చి ఆ వైభవాన్ని కర్ణాటక కూడా భాగస్వామ్యం చేసినందుకు మనందరము ఆనందిద్దాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవుతున్న ఎల్లారి నాగేశ్వరరావు గారి పలుకులు వినబోయే ముందు పురస్కారాలు ప్రదానం చేసుకుని ఆ తర్వాత వారి యొక్క ఆశీస్సులు అభినందనలు పొందుతారు. పురస్కార ఘట్టం ముందుగా పాలలు స్వీకరణ గారికి కొత్త గౌరవ అవనాల ప్రతిభా పురస్కారం సమర్పిస్తున్నాము. వ్యాపార జ్ఞానంతో ఈ ఆశీస్సులు అభినందనలు. ఇప్పుడు పురుషుల అపంద గారికి గొప్ప పేరు కల్పిస్తున్నారు కదా. శ్రీ గంగోత్స ఈ కార్యక్రమానికి సంచాలక సభాధ్యక్షులుగా గౌరవనీయ వాతావరణాన్ని మన ప్రకారం గురు సహస్రాలు గారి హనుమంత వరప్రసాద్ గారు కూడా ప్రసాదం మా కృతజ్ఞతగా చూపిస్తారు. వారి స్పందనని క్లుప్తంగా మనం చూసుకున్న తర్వాత మేము అభివృద్ధిలోకి వెళ్తాము. ముందుగా పైగా పెట్టారు కాబట్టి అక్కడికి అమ్మాయి కాబట్టి పాలన శ్రీకరణ గారు ఈ రోజు గొప్ప ప్రతిష్టాత్మక అవగాహన పురస్కారాన్ని స్వీకరించిన పాలన శ్రీకరణ గారి సంస్పందన క్లుప్తంగా. సోదైత్రీ సుమృతానాం చేతంతే సుమతీనాం సరస్వతి. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు సరస్వతికి ఆరాధన చేసుకుంటూ ఒక్కరకు సోదర పొందను కళాపీఠం నుంచి పురస్కారం స్వీకరించడం అంటే ఇందులో నిజానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. అలా అని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. పెద్దలందరూ ఎంతో అభిమానంతో వాత్సల్యంతో ఆంధ్రులుగా పుట్టడమే చాలా గొప్ప విశేషం అని ఆంధ్రేతరులు అయినటువంటి వారే ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆంధ్రత్వం ఆంధ్ర భాష నాలుగు తపసఫలం. అంతేగాని ఆ తర్వాత కృష్ణ యజుశాఖి అవడం ఇంకా గొప్ప అన్నారు. అటువంటి కృష్ణ యజుర్వేదాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను.
నినదింపన్ 13 నిమిషములు వన్నెలు గంటకున్ కావలెన్ ప్రణవోపాసనతో వధాములకు ప్రపంచింపగం. మళ్ళీ ఎప్పుడో యుగాల నుంచి ఉన్నటువంటి కవులందరూ కూడా వస్తే తప్ప ఆ కవులను ప్రశంసించాలన్నా ప్రశంసించాలన్నా వీలయ్యే పరిస్థితి కాదు. అటువంటి వారి పురస్కారం అందుకోవడం అంటే నిజంగా ఇందులో నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు శ్రీమతి అగ్రహార సుందరరామకృష్ణ వంటి పెద్దలు కానీ మా గురువులైనటువంటి శ్రీ కడిమూల వరప్రసాద్ గారు కానీ నా ఆత్మాన్ని చెప్పుకునేటటువంటి శ్రీ పాలపత్రి శ్యామానంద ప్రసాద్ గారు మాచర్ల గారు పైగా ఇవాళ సీతారామ ప్రసాద్ కవివర్యుల యొక్క శత వసంతం అని కూడా చెప్పారు. ఇటువంటి వారు జన్మించినటువంటి ప్రదేశం, పైగా శృంగేరి పీఠంలో నిజానికి పాదురి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. కానీ శారదా పీఠంలో జరగడం అనేటటువంటిది అమ్మవారి యొక్క సంకల్పంగా భావిస్తూ ఇంతటి ఆదరణ చూపిస్తూ ఉన్నటువంటి అంత గొప్ప ప్రదేశానికి నేను రావడమే గొప్ప వరంగా భావిస్తూ ఇంకా కార్యక్రమం చాలా ఉన్నది కనుక మిగిలిన విషయాలు అందులో అవధానంలో విమించవచ్చు అనేటటువంటి భావంతో మీ అందరి వద్ద ఆశీస్సులతో సెలవు తీసుకుంటూ పురస్కారాన్ని పొందడానికి సంపూర్ణమైన అర్హత ఉంది. కాబట్టి వారి ఎందుకంటే వారు ముఖ్య ఉపాసనతో ఉన్నారు, ఉపాసనతో ఉంటారు. వారికి జన్మాంతర తపఫలంతో ఈ వేద విద్య యోగ విద్య సమానమైన సమతుల్య మీద ప్రధాన విద్య, ఇంకో పక్క స్వయంగా వేద విద్య, మరో పక్క సంస్కృత అభ్యాసం ఇవన్నీ చేస్తూ సునీతం నేర్చుకుంటున్న పార్వతీ చంద్ర గారికి కొప్పరక సోదరి పురస్కారం ఇవ్వటం సముచితం సమున్నతం భావిస్తూ కొప్పరక సోదరి అవగాహన పురస్కారం ఇచ్చిన ప్రేరణతో వారి ఆఫీసులతో ఆచరణాచార్య శారదాదేవి యొక్క కృపాపాలనతో త్వరలో వారు శాస్త్రావధానం చేయాలని మేము కోరుకున్నాము. శాస్త్రాలుగా చేస్తారని విశ్వసిస్తాము, శాస్త్రావధానం చేస్తారని విశ్వసిస్తాము. అలాగే పురుషు అపర్ణ కూడా త్వరలో శాస్త్రావధానం చేయాలని చేస్తారు. ఆ కొప్పరక సోదరి తిరుగుతున్న ఆఫీసులు ఈ ఇద్దరు కూడా లభ్యమవుతాయి. మనం వారిద్దరి శాస్త్రావధానంగా అది సమీపంలోనే మనం చూసుకున్నాము. ఇప్పుడు పురస్కారం కొప్పరక అవధాన పురస్కారం వదిన పురుషు అపర్ణ యొక్క స్పందన విన్నాం. పవలు రాసిరి సేయు భద్రకాటంకరుచి భగమరయ త్రయంతవేణి పద్మజురాణి హరిరాణి చెలికారముల కొలంకులమెలంగా సింగేణి రాసునీక క్రీడార్థన సరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్రముక్తాభదామల గగనవాహినీపయఃకణపంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి నమస్సు. సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. ముందుగా వేదిక మీద ఆశీర్వై ఉన్న సభాధ్యక్ష స్థానంలో ఆశీర్వై ఉన్న గురు సహస్రావధాని గారు కడిమల వరప్రసాద్ గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి, జస్టిస్ నాగేశ్వరరావు గారికి, అలాగే పురస్కార గ్రహీత శ్రీకులు పాలడు శ్రీచరణ్ గారికి, కొప్పరపు వంశస్థులు వారంతా పద్యాలు రాసేవారు, నేను వారి పద్యాలను మోసేవాడని అని గర్వంగా చెప్పుకునే మా శర్మ గారికి, మోస్తున్నానని గర్వం, మోయడానికి గర్వపడ్డా అని వారికి ప్రత్యేకంగా
పేరు పేరున అందరికీ నమస్సులు తెలియజేస్తూ సభలో ఆసీనులైన రసజ్ఞమైన ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈ రోజు నేను ఈ స్థానంలో ఇక్కడ ఇలా నిలబడడానికి మూల కారణమైన తల్లిదండ్రులు మా అమ్మగారు నాన్నగారు వారి ఇరువురి చరణాలకు ప్రప్రథమంగా నమస్సులను సమర్పిస్తూ వారి ఈ సభలోనే ఆశీనులై ఉండడం నా పురాకృత పుణ్యంగా భావిస్తూ అలాగే ఈ అవధాన రంగంలోకి నేను ప్రవేశించడానికి ఈ రంగంలో నేను నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ రంగంలో ఈ అమ్మాయి రాణించగలదు అని గుర్తించి నన్ను వెలికి తీసిన గురువు గారు ధూళిపడ మహాదేవమణి గారు వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా నమస్సులను సమర్పిస్తూ సభలో ఆశీర్వైన అఖిల సుందరామకృష్ణమూర్తి గారికి సెలవులు. గొప్ప కవులు ఈరోజు సీతారామ ప్రసాద్ రాయకవి గారు శత జయంతి ఉత్సవం అని అన్నారు. వారు ఎంత అదృష్టవంతులు అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు వారి అవధానాలలో పాల్గొని ఎవరు ఒకప్పుడు 2 రాష్ట్రాలు ఆ యావత్ భారతదేశం తెలుగు రాష్ట్రాలు చాలా విపరీతంగా పర్యటించి ప్రతి ఊరిలోనూ తిరుపతి వెంకట కవులు అవధానం చేయని ఊరుందా అని అనిపించుకునే స్థాయిలో వారు పర్యటించిన వారు. అంతటి వారు వీరి అవధానాలకు పృచ్ఛకులుగా ఉంటూ అధ్యక్షులుగా ఉంటూ వీరిని ఆ రకంగా వారు ఆశీర్వదించారు అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం ఎక్కడ బయటపడుతుంది అంటే ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. మామూలుగా ఎప్పుడైనా సరే అవధానంలో పృచ్ఛకులుగా వస్తారా అని అంటే అవధానం వెళ్ళడం కొంతమంది ఆలోచిస్తారు, నేను కూడా అవధానం అయ్యింది నేను పృచ్ఛకులుగా వెళ్ళడం ఏమిటి అని ఆలోచించే ఒక్కొక్కసారి అలా కూడా ఆలోచిస్తారు. కానీ ఆ స్థాయి దిగంతమైనటువంటి వ్యాప్తిని పొందిన తిరుపతి వెంకట కవులు వారితో వెంకట శాస్త్రి గారు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు వీరికి సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు అంటే కొప్పరపు కుమార సోదరి కవుల వారి పుణ్య విశేషం. వారి యొక్క వాద్యాన్ని ఎలా పోల్చారు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇందాక మాసమ్మ గారు చెప్పారు. నిలవకుండా ఉమ్మెత్తుని ఎగిసిపడుతూ అలా ఉత్తుంగ రంగాలతో వచ్చే గంగను మౌలియందునను నిలుపగలే శంకరుడు తన జటాజుటంలో బంధించగలిగి నిలుపగలే శంకరుడు. దానివల్ల ఏం జరిగింది, ఆ చెయ్యల కట్టతో అక్కడికి అలా ఆగింది. ఈ కొప్పరపు కుమార సోదరుల కూడా వాత్సల్యం ఎలాంటిది అంటే సృష్టిలో మీ యొక్క వాత్సల్యాన్ని ఆశ వేగాన్ని నిర్వహించగలిగే పదార్థం సృష్టి లేదుగా సృష్టి ఎందునే లేదు అని కుమార సోదరుని వెంకట శాస్త్రి గారు అలా విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశీర్వదించారు. కొంతమంది ముఖం నుండి వచ్చినటువంటి ప్రశంసలకి ఆ ప్రశంసను మించిన ప్రశంస ఇంకేం కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే వారు ఒక కథ సమ్రాట్. ఆయన అలా ప్రశంసించాలంటే వారు ఏ స్థాయి ఆశవేగం ఉండేదో ఊహించవచ్చు. వారికే అంతటి ఆశవేగ కలిగిన ధార ఉంటే వారి తండ్రులు జగతండ్రి గారు మరి వారి వెంట అది ఆశవేగం ముందుంటుంది అన్నది మనం ఊహించి కూడా ఊహించలేదు. ఎంతటి అంతం వేగము సమితం కౌల శుభవార్తనికి ఎంత అద్భుతంగా వేగంగా రాయగలిగే వాడైనా సరే ఎందుకు రాయలేము, వారు రాసి ఉంటే నేను రాస్తాను అని ఏదైనా ఒక పనిని మనం మామూలుగా చేయడం లేదు, ఒక పంటంతో చేయడం లేదు. ఎంతటి రాయలేసినాడైనా సరే ఒక పంటంతో నేను కొప్పరపుకోవాలైనా నన్ను ఎందుకు రాయలేము అని అనుకున్నా కూడా అంతము లేని వేగము సొంతము కొప్పరపుకోల శుభవార్తనికి అలాంటి వార్తలు వారి. అలాగే ఆశు పవిత్ర
విశుద్ధగా శ్రోతృచేత వారి ఆశు కవిత్వము అమృత పరిపూతం. అలాంటి అమృత పరిపూతమైన వారి ఆశు కవిత్వ ధార విశుద్ధగా శ్రోతృచేత శ్రోతృమండలి వినేవారి యొక్క హృదయాలను గెలుచుకునేటువంటి ధార. ఎవరా శ్రోతృమండలి అంటే విశుద్ధగా పరిలసలు సామాన్యుల యొక్క హృదయాన్ని గెలుచుకోవడం కాదు, హేమాన్యులు పండిత ప్రకాండుల యొక్క హృదయాన్ని గెలుచుకునేటువంటి ఆశు ధార వారి ఆశు కవిత్వ ధారామృతపూర్వ విశుద్ధగా పరిలస శ్రోతృచేత. మరి అవధానధి కలనాద్భుత కేలి, మరి అలాంటి వారు అవధానం చేస్తే అవధానధి కలనాద్భుత కేలి అది ఎలా ఉంటుంది అంటే సత్కవిరాక్షయాబ్జ వికాస కేలి. సత్కవిరాక్షయాబ్జ వికాస కేలి వారు అవధానం చేస్తే ఎలా ఉంటుందంటే సత్కవులు వారి అందరూ కూడా ఒక సమూహాన్ని అంతటిని సత్కవి సమూహాన్ని అంతటిని ఒక పద్మంగా భావిస్తే ఆ పద్మంలో ఉన్న రేకులందరూ కవులైతే ఆ పద్మాన్ని వికసింపజేసి హేమి సూర్య సమానులు ఒక్కరించబడు. అవధానీకరణాద్భుతీ సత్కవిరాక్షయాబ్జ వికాస కేలి. నారాయణాస్త్ర సుజ్ఞాన కావ్యకతి వారు ఆశువుగా కావ్యాలను వివరించారు. కనకాన్ని అలాగే నారాయణాస్త్రం జ్ఞానోపదేశం ఇటువంటివన్నీ ఆశువుగా చెప్పినటువంటి కావ్యాలు. ఈ ఆశు కావ్యాలు ఎలా ఉంటాయి అంటే నారాయణాస్త్ర సుజ్ఞాన కావ్యకతి భవ్యోగ ప్రబంధ సంగ్రహ వికటి. ఆ కావ్య కథలన్నీ కూడా ప్రబంధపు లక్షణాలను పరిపుష్టంగా కలిగి ఉన్నాయి అని అనిపించి భవ్యమైన ఊహలతో అలరాడుతూ ఉంటాయి. జన విస్మయం సంచిత ధోరణి వారి ధోరణి ఎలా ఉంటుంది? జన విస్మయ సంచిత ధోరణి వాణి దరహాస సురుచికరణి వాణి సుందర దరహాస సురుచికరణి. అలాంటి వారు ఆ కొప్పరంప కవులు వారిని స్తుతించుకోవడం అంటే వాణి జన విస్మయ సంచిత ధోరణి వాణి సుందర దరహాస సురుచికరణి. వారు జగత్తులో జంట కవులుగా ప్రసిద్ధి చెందినవారు. జగతి జంట కవుల భక్తి స్మరింతులు నేను కొప్పరంపు కవుల. అలాంటి కొప్పరపు కవులని భక్తితో నేపూర్వకంగా ఇక్కడ వారికి నమస్సులను అర్పిస్తూ ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకోవడం అన్నది శ్రీచరణ్ గారు చెప్పినట్లుగా పాత్రత, యోగ్యత, అర్హత వీటిని పక్కన పెడితే ఇది ఎలా భావిస్తాము అని అంటే కేవలం ఇది స్ఫూర్తినిస్తుంది, మాకు బాధ్యతలు పెంచుతుంది, తరువాతి తరాల వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది. ఎప్పటికైనా మనం కూడా కొప్పరపు కవుల పురస్కారాన్ని అందుకోవాలి అని ఇప్పుడు ఎవరైతే అవధానాలు చేయడం ప్రారంభించారో వాళ్ళకి ఒక స్ఫూర్తినిస్తుంది, మాకు బాధ్యతలు పెంచుతుంది. ఎప్పుడైనా సరే జరిగే సన్మానాలు ఏమైనా కావచ్చు. ఒక శాలువాన్ని కప్పుతున్నారు అని అంటే వాళ్ళు మనకి గౌరవిస్తున్నారు అన్నది మన మనస్సులో భావన. అలా కాకుండా మనము కూడా ఈ విద్యకు ఇలా రక్షణ కవచంలా ఉండాలి అనే భావనని వాళ్ళు మనకి గుర్తు చేస్తున్నారు అని అనుకోవాలి. ఒక శాలువా కప్పడం ద్వారా ఒక పూల మాలను వేస్తున్నారు అని అంటే శారదామూర్తికి అలంకారంగా ఉండే ఒక కళ నీ కళను ఆశ్రయించుకుంటున్నా, కాబట్టి ఆ అలంకారానికి నువ్వు కళంకం తీసుకురాకూడదు అని నువ్వు హెచ్చరికలు చేయడం కోసం ఈ పూలమాలను వేస్తారు, పారితోషికం ఇస్తారు. మాట్లాడుతున్నారు కవర్ అందించారు, దాన్ని పారితోషికం అంటారు. అంటే పరితోషమును కలిగించినది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పారితోషికం అందుకుని ఆనందపడడం కాదు, ఈ కళని 10 మందికి పంచుతూ అందరికీ పరితోషాన్ని కలిగించడం మీ బాధ్యత వచ్చేస్తుంది. ఈ పురస్కారం మీ పురస్కారాలలో ఒక కొత్త బాధ్యత అని గుర్తు చేయడం కోసం వచ్చే పురస్కారాలు. అంటే ఇప్పటి వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఈ విద్యను కవిలుగా మీరు శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వచ్చారో దానికి తగినంతగా శ్రద్ధను వహిస్తూ ఇంకా ఈ విద్యను మీరు జాగ్రత్తగా పరిరక్షించాలి, 10 మందికి అందజేయాలి.
దానిని మేము కనపడుతూనే ఉన్నాం సుమా, కనపడుతూనే ఉంటాము అని చెప్పి ఈ పురస్కారాన్ని అందజేయడం అది మనకి ఒక రకంగా చిన్న బాధ్యతతో పాటు హెచ్చరిక కూడా. గొప్ప మహాకవుల యొక్క పురస్కారాన్ని అందుకోవడం అంటే అది సాధ్యమైన విషయం. కానీ వారు అందిస్తున్నారు అని అంటే వారు స్ఫూర్తినివ్వడం కోసం, ఒక ప్రేరణ అందించడం కోసం, ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం, భావి తరాలకి తెలుగు పద్యాన్ని అవగాహన తరాన్ని అలా పరంపరగా చిరంతరంగా నిరంతరంగా అందించాలి అని వారు చేసేటువంటి కృషిలో మేము కూడా ఒక సమితులుగా, మేము కూడా ఒక భాగస్వాములుగా అడుగుతున్నాము అని ఆనందపడడం తప్పితే ఆనందించేటువంటి విషయం కానే కాదు అని సవినీయంగా మనవి చేస్తూ ఈ పురస్కారాన్ని అందించినందుకు ప్రత్యేకంగా మా సినిమా గారికి పునః ధన్యవాదాలు సమర్పిస్తూ అవకాశాన్ని కలిగించినందుకు నమస్కారం, ధన్యవాదాలు. అమ్మాయి సంపూర్ణమైన అమ్మాయి అవగాహనకు అద్భుతమైన భవిష్యత్తులో వాళ్ళకి ఒక సుస్థిరమైన వ్యక్తికి వేసి బంగారు భవిష్యత్తును నిర్మించగలిగిన వారికే ఈ రోజు ఇటువంటి ప్రపంచ సౌరతో గంటకవులు కాబట్టి గంట అవగాహన గంట పండించాను. అలాగే అన్ని కార్యక్రమాల గురించి చెప్పింది కనుక ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేదే కార్యక్రమిస్తున్నాను. ఇక్కడ డాక్టర్ జ్ఞానదేవి భానుప్రసాద్ గారు ఉన్నారు. వారు 2020 వేటగారు గారు 1935లో శ్రీ సుబ్బారాయ శతకం రాశారు. అది మన సుసంతాల స్థాపకులు నాగరత్న సుబ్బారాయ పేటి గారు, గొప్పాల శోభనకవులు, ప్రసాదరాయ గారి తాతగారు కోటరాలు లక్ష్మీనరసింహ కవి, వీళ్ళంతా కూడా ప్రాణ స్నేహితులు. నాగరత్న సుబ్బారాయ పేటి గారి నుండి స్నేహానికి ఒక జ్ఞాపికగా ప్రపంచంలో రెండో రాజైన వెంకటరమణ గారు సుబ్బారాయ శతకం రాశారు. ఆ శతకానికి అద్భుతంగా తాత్పర్యం వ్యాఖ్యానించిన వారు డాక్టర్ జ్ఞానదేవి భానుప్రసాదరావు గారు. ఇప్పుడు మహనీయులందరూ వేదికలో ఉన్నారు. వేదికైనా ఎంతటి మహనీయులు ఉన్నారు, వేదిక కింద కూడా అంతకు మించిన మహనీయులు ఉన్నారు. అందరూ అందరికీ వందలు సమర్పిస్తూ 1920 సంపూర్ణ శతావధాలు చేసినప్పుడు వారి ప్రజాస్వామ్య సత్కారంతో పాటు దారి ఖర్చులని 1920 సంవత్సరానికి 5,000 ఇచ్చేవారు. ఆయన నాగమ్మనాయ ఆ శతావధాలు సంపూర్ణమైన తర్వాత ప్రపంచంలో పద్యం చెప్పారు. మీరు ఆ పద్యాన్ని ఎంఐ భారతీయ పదానికి ఎంఐ అర్థము నాకు ఆ పద్యాన్ని పూర్తింపజేసింది. ఆ పద్యం ఏంటంటే అప్పరంలో సత్కారాన్ని సంతోషిస్తూ సంతోషించి నేను సంపత్తికి సంతోషించే మహీయ విద్య రచనాన్ని సంతోషించే ఫలాలు ఆ భూమిగా సభ్యులు సంతోషించే సంతోష నాగాధిక ఒక్కరికి అవగాహన ఇచ్చారు. అబ్బాయికి జ్ఞాపికగా ఒక్కరికి సత్యాలకు వారు ఉద్దేశాన్ని జరిగినారు. ఎలా సంతోషించింది? సంతోషించింది నేను సంపత్తికి నేను సత్వరానికి మేము మనసంగా నీవంగా సంతోషించాము. సంతోషించింది నేను సంపత్తికి సంతోషించి మహీయ విద్యరచన సంఖ్య మా రచనాపై సెలవుగా ఉంటూ ఆశీర్వాదం కురిపిస్తూ పద్యాన్ని పాల్గొంపజేసి అమ్మవారు శారదాన్ని సరస్వతి రచనాభ్యాన్ని ఇప్పుడు సరస్వతి చూపించింది. మరి ఆ భవాని ఒకరు దుర్గాన్ని వారి హృదయపేటపై ఉండే భవానీ సంతోషించింది. ఈ తర్వాత ఆ సభలో పడిన సభ్యులందరూ సంతోషించారు. ఆ సత్కారాన్ని రాజుగా సంతోషించారు. అంటే ఆ సత్కారాలను ఎన్ని రకాల సంతోషాలను పొందారు. పెద్దమైన పద్యాన్ని చెప్పడానికి ప్రపంచ పద్యాన్ని నేను ప్రపంచ పద్యాన్ని నేను చేశాను. ప్రపంచ కవులు 1916 వరకు ఇక్కడ పద్యాలు కలిగారు. ఆశుపత్రులు ఇప్పుడు పద్యాలు ఇప్పుడు బంగాళ అవగాహన అభివృద్ధి చేశారు. రాజా మంత్రి విధంగా భక్తులు ఆధునిక కవిజీవులను పుస్తకం రాశారు. అందులో 1916 వరకు కొత్త కవులు ఆశుపత్రుల పద్యాల సంఖ్య 3 లక్షలను రాశారు. రాజుగారు రాజా మంత్రి విధంగా భక్తులు తర్వాత 1935 సుబ్బారాయ
నియమించారు. తర్వాత పద్యాలు చెప్పారు. విశ్వాసాలే పరిపూర్ణంగా గొప్ప అక్షరాలు గుర్తించారు. కాబట్టి వారు వాళ్ళకి కలిగిన పద్యమే పద్యం, విశ్వాసమే పద్యం. అటువంటి చాలా సోదరులు ఈ సందర్భంలో ఉత్తర పద్మనాభాచార్యులు తలుచుకోవాలి. గొప్ప సోదరులు ఇతర రాష్ట్రాలు ప్రామాణిక ప్రభుత్వం ఎక్కాలని బ్రహ్మాత్మాన్ని ధర్మానికి భారతం తెలుగు ఉన్నట్టుగా వీళ్ళ గొప్ప కడుపు కలిగే వ్యక్తిని చోటని అర్థం చెప్తుంటే మనం రోగాన్ని ఎదుర్కొంటుంటే ఆ వేదానికి, ఆ భావానికి, ఆ అర్థానికి, ఆ శబ్దానికి, ఆ నాదానికి అని గొప్ప చూడగలరు. ఆ నాదాన్ని మనం విన్నాము, ఉంటూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ అన్నారం రాజేశ్వరరావు ఆశీస్సులు, అభినందనలు క్లుప్తంగా అందుకున్న తర్వాత మన అభిమానంలోకి మనం ప్రవేశిస్తాం. తర్వాత ఈ పురస్కారం ఉన్నటువంటి మహోదయులకి, ఈ వేదికలకి, సభకి ఇచ్చేటువంటి పురప్రముఖులకి, విద్యావేత్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక గొప్ప స్వచ్ఛందంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనం చాలా బాగా పరీక్షలు చేస్తూ ఉంటాము. ఈ దేశంలో ఈ స్వచ్ఛందంలో ఎప్పుడైతుందంటే మహనీయులు, మహాత్ములు, విద్యార్థులు అనేటువంటి ప్రముఖ పేర్ల యొక్క వారి యొక్క విశిష్టతలు, వారి యొక్క విద్యావేత్తలు, తర్వాత మహాకవులు, వారి యొక్క యోగ్యతలు మనం తెలుసుకొని మన యొక్క సంతోషించాల్సినటువంటి ఒక అవకాశం అందరికీ జరిగింది. ఈ అవకాశం మనందరికీ జరిగింది కూడా మనందరం అనిపిస్తుంది. అదిగా ఏంటంటే ఈ సత్యంగా ఎక్కడ జరిగింది, ఈ శృంగేరి శామరాజ్యంగా జరిగింది. ఈ శామరాజ్యంగా వీళ్ళందరూ కూడా ఆ తల్లి ఆశించుకుంటూ వారి యొక్క ఆ తల్లి యొక్క విద్యాసం పొంది ఆ అన్నింటితో ఆశీర్వదంతో వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప భక్తులు కానీ ఈ యొక్క సమితిలు కానీ ఒక గొప్ప ఆయన అనుగ్రహించారు. అందుకని పచ్చ ధన్యవాదాలు. మీరు మంత్రులు కలగంటే ఆ యొక్క ఆశీర్వాదం ఒకరిపోయి కానీ మహానుభావులు కానీ ఆ శరీర యొక్క పూజమైనటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం ఆ అభినందన పొందాలి. కాబట్టి మీరు సమాజానికి ఈ తెలంగాణ ఈ సాంఘికమైన విషయాల గురించి కానీ, సంస్కారమైన విషయాల గురించి కానీ, ఈ సమాజ అవకాశాలైనటువంటి ఇష్యూస్ వచ్చేసరికి మనం చాలా ప్రజలకి మనకు బాగా తెలియజేసేటువంటి అవకాశం వాళ్ళు చూస్తున్నారు. మనం మీరు గురించి రామలింగం మనసుకుంటారు కానీ మన ఆచార్యంగా మన లోకేసరికి అందుకని వారు ఒక సమాజాన్ని సమాజాన్ని వచ్చేసేటువంటి కానీ దాని గురించి మనం ఆశ్చర్యించాలి వచ్చేసరికి. ఎందుకంటే కవి అనేది ఒకరోజు కాదు వచ్చేసరికి మూడవ కాలంలో వాతావరణ గురించి కానీ వారి యొక్క సంస్కారాల గురించి కానీ సమాజం ఎలా మారుతుంది, ఎట్లా వ్యక్తిగతస్తుంది, సమాజంలో భాషను చదువుతుందా పంపిస్తుందా అనే ఆలోచన చెప్పడంలో అధికంగా బాగా గ్రహించి చెప్పారు వచ్చేసరికి. అందుకని ఈ రోజు ఈ అవకాశంలో ఈ మన చక్కటి యొక్క ప్రజల గురించి నేను కూడా చెప్పుకోవడానికి నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. అట్లాగే శివరామ ప్రసాద్ గారు ఆయనకి కృతజ్ఞతలు. మా ఏంటంటే ఆయన
ఆ మనుషులు ఎలా చాలా భక్తిగా ఉంటారు మనుషులు అట్లా పంచభక్తుని భక్తుని కాన్స్టిట్యూగా నడుస్తూనే ఉంటారు. మామూలుగా మీడియా కావాలి తర్వాత ఆహ్లాదంగా అభిమానం మంచి గురించి గౌరవించుకున్నారు సంస్కారానికి అసలు మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టాలి. అటు మహానుభావులను కూడా ఆయన శిక్షణకు భక్తులకు కూడా అభ్యర్థంగా గౌరవిస్తున్నాను. రెండోది ఆయన సంపాదన కార్యక్రమానికి మన మాట్లాడడం కాదు కల్పించినారు. కార్యక్రమాన్ని మన కల్పించినందుకు నాకు అవకాశం ఇచ్చినట్టు మాస్టర్ గారికి వాక్యాలతోటి ధర్మమూర్తి న్యాయమూర్తి స్పష్టంగా ఆత్మీయంగా సందేశాన్ని ఆశిస్తున్నట్టు రచించారు. ఇంకా మన అవగాహన కమల సామ్రాజ్యం మనం ప్రవేశిస్తాము.